నమస్కారం సార్. నా పేరు వేణుగోపాల్. మాది లక్కనపల్లి గ్రామము, బయటపల్లి మండలం, చిత్తూరు జిల్లా. నేను యాక్చువల్గా చదువుకొని బయటొచ్చి బెంగళూరులో ఇక్కడ సెటిల్ అవ్వాలనేసి కొద్దిగా స్థలం కొనుక్కున్నాను. ఆఫ్ సైట్ 18/35, 18 వెడల్పు, 35 లెంత్. సో 2020లో మేము ప్లాన్ చేసుకున్నాం ఇల్లు కట్టాలనేసి. అప్పుడు మాకు ఊళ్ళో సైడ్ నుంచి పరిచయమైన వాసు వారిని పిలుచుకొని వచ్చి వాళ్ళ ఒపీనియన్ నమ్మకస్తులు తీసుకొని వచ్చి అలా స్టార్ట్ చేసాము. కానీ మాకు అంత నమ్మకం లేదు. తర్వాత కరోనా వల్ల బ్రేక్ ఇచ్చాము. బ్రేక్ ఇచ్చి 2021లో మళ్ళీ స్టార్ట్ చేసాము, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో. అప్పుడు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్న టైంలో మా ఫ్రెండ్ ద్వారా మేము ఇంతకుముందు రెంటల్ ఉన్న దగ్గర కుమార్ అనేసి చిత్తూరు వాళ్ళది, సేమ్ మా బిల్డింగ్లోనే ఉన్నారు. అతని ద్వారా మాకు సోమశేఖర్ దీక్షిత్ గురూజీ మాకు పరిచయం అయ్యారు. నవంబర్ 2021లో పరిచయం అయ్యారు. అప్పట్లో స్వామి ద్వారానే మాకు కొద్దిగా మంచిగా ఫీలింగ్ అనిపించింది. ఓకే, పర్లేదని ఒక నమ్మకం కలిగింది. ఎందుకంటే ఆల్రెడీ మేము అప్పటికే కొంతమంది వాస్తు పరిచయస్తులని, వాస్తు ప్లాన్ ఇచ్చేవాళ్ళని, మేము వాస్తు ప్రకారం వెళ్ళాలనుకున్నప్పుడు అలాంటి వాళ్ళతో కొద్దిగా డీలింగ్స్ మాట్లాడాము. తర్వాత కూడా ఒకరు ఇద్దరితో మాట్లాడినాము. అందరితోనూ బేస్ చేసుకుంటే టాప్ 2 or 3 పర్సన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మాకు ఇతనే అనిపించింది. మాకు అందుబాటులో ఇక్కడే ఉన్నారు కాబట్టి మాకు అవైలబిలిటీ, తర్వాత నెంబర్ ఆఫ్ విజిట్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెంబర్ ఆఫ్ విజిట్స్, తర్వాత అతని ప్లాన్, కమ్యూనికేషన్, తర్వాత మాకు ఏది కావాలో మాకు నమ్మకం వచ్చే విధంగా వాస్తు ప్లాన్ ఇవ్వడానికి, మాకు ఈ లోటుపాట్లు ఏమున్నాయో మాకు తెలియకపోయినా ఇలా ఉంటుంది, ఈ విధంగా ప్లాన్ ఇస్తాము, బిల్డింగ్ ఫినిషింగ్ ఈ విధంగా వస్తుంది, మొత్తం మాకు మంచిగా మాకు చెప్పినారు. సో యాజ్ యూజువల్గా వేరే వాళ్ళు కూడా మాకు వేరే ఇద్దరు కూడా అలానే చెప్పారు. సో అందరితోనూ కమ్యూనికేట్ చేసుకుంటే మాకు అందుబాటులో ఉన్న సోమశేఖర్ దీక్షిత్ తోటి సో మేము అతన్ని సెలెక్ట్ చేసుకున్నాము. మాకు బడ్జెట్ పరంగా కానీ ఏ విధంగా కానీ స్వామితో ఆ విధంగా మేము వెళ్ళకుండా మాకు నచ్చిన రీతిలో మాకు మంచి జరగాలని మంచి ఉద్దేశంతో మేము ఒక కమర్షియల్గా కాకుండా మేము ఉండి మాతో పాటు మేము రెంటల్ కట్టిన వాళ్ళు కూడా బాగుండే ఉద్దేశంతో మంచిగానే రావాలి, మాతో పాటు మా బిల్డింగ్లో ఉన్న మంచిగా ఉండాలి. మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అతన్ని అప్రోచ్ అతని పద్ధతిలోనే మేము స్టార్ట్ చేసాము. ఈవెన్ ఒక ఇంజనీర్ కానీ ఒక మేస్త్రి కానీ కంటే ఎక్కువ మేము వెళ్ళాము. తర్వాత అతని ప్లాన్ ప్రకారమే మేము ఇల్లు ఫినిషింగ్ చేసుకొని ఆ పద్ధతిలోనే మేము వచ్చాము. మాకు వచ్చిన తర్వాత మాకు పర్వాలేదు. ఇప్పటికీ 5 months అయిపోయి 6th monthలోకి ఎంటర్ ఇచ్చాము. ఇంతవరకు అయితే మాకు ఇష్యూస్ అంతా మంచిగా ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మాకు అనిపించింది. అలానే అప్రోచ్ అయ్యాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, గృహప్రవేశం వరకు అతనితోనే మేము వచ్చాము. మాకు బాగా కుమార్ అనేసి మా బిల్డింగ్లో, మేము ఇంతకుముందు రెంటల్ బిల్డింగ్లో ఉన్నాము. ఆ బిల్డింగ్లో చిత్తూరు నుంచి కుమార్ అనేసి వాళ్ళు వచ్చినారు. అతని ద్వారా మాకు పరిచయం అయినారు. 2021 అక్టోబర్ని పరిచయం అయినారు మాకు. ఖర్చు అంటే మేము అతని ఫీజు ఏమన్నది, అతని మంచి రోజు మంచి సలహా వచ్చి ఈ సైడ్ దగ్గరికి వచ్చి విజిట్ చేసినారు. మా అందరి పేరు పలాలు తీసుకున్నారు. మా అందరి డేట్ ఆఫ్ బర్త్, టైము, మా అందరికి ఎవరి బెస్ట్ అయితే బాగుంటుంది. అక్కడ నుంచి అతను వాస్తు వరకు అయితే ఒక ఛార్జ్, తర్వాత బిల్డింగ్ ప్లాన్ మొత్తం అయితే ఒక ఛార్జ్ అనేసి అతను ఏమడినారో మేము అదే అమౌంట్ మేము కమిట్ అయ్యాము. బర్డెన్ అంటే అతను వాస్తు ప్లాన్కి, వాస్తు దానికైతే మేము ఆల్రెడీ నేను చెప్పిన విధంగా వేరే వాళ్ళకి మేము కమ్యూనికేట్ అయ్యాము. సో కొద్దిగా ఒక 5,000, 10,000 చూడడం కంటే ఎక్కడో ఉన్నారు, వస్తారు, వెళ్ళిపోతారు, ఈరోజు ప్లాన్ ఇస్తారు, వెళ్తారు, రేపొద్దున వాళ్ళు రమ్మనంటే దానికి సపరేట్ మళ్ళీ ఛార్జ్ చేస్తారు. ఈ విధంగా ఛార్జెస్ తీసుకుంటే ఆల్ A to Z ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం మేము. సో అప్పట్లో మేము 5,000 ఎక్స్ట్రా ఇచ్చినా మాకు బర్డెన్ అనిపించలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు అవైలబుల్ చేసినా కొద్దిగా ఒక్కోసారి రెస్పాన్స్ డిలే అవుతుంది. వన్స్ కనెక్ట్ అయ్యారంటే 10 minutes కానీ 20 minutes కానీ హాఫ్ అన్ అవర్ కానీ మొత్తం మాట్లాడారు. మాకు డౌట్ వచ్చిన కానీ మేము అతను ఆఫీస్కి వెళ్ళకపోయినా, అతను ఇక్కడికి రాకపోయినా వీడియో కాల్ ద్వారా కొన్ని పరిష్కారం చేసుకున్నాము. నెంబర్ ఆఫ్ విజిట్స్ 3 ఇచ్చినారు. సో 3 తర్వాత అన్లిమిటెడ్ వీడియో కాల్స్ మాట్లాడుకున్నాము. సో స్టార్టింగ్ నుంచి మేము ఎప్పుడు డౌట్ ఉన్నాము మాట్లాడుకున్నాము.
మాట్లాడుకున్నాము, క్లారిఫికేషన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకంతోనే మేము గృహప్రవేశం కూడా వేరే వాళ్ళు వచ్చినా కూడా మేము ఎవరితో కమ్యూనికేట్ కాకుండా మా ఫ్రెండ్ సర్కిల్ కూడా వాళ్ళు వీళ్ళు పూజారుల మీద చెప్తారు చేస్తారన్నారు. దానికి కూడా కానీ మేము ఇంకా 5,000 ఎక్స్ట్రా అయినా కూడా కానీ మేము స్వామి గారిని మేము గృహప్రవేశం కూడా చేయించుకున్నాము. మాకు తెలిసిన వరకు కొంతమంది అడిగినారు. మేము మమ్మల్ని అడక్క ముందే ఎవరు ప్లాన్ ఇచ్చారని కూడా సరౌండింగ్స్ కొంతమంది కనుక్కొని వాళ్ళే మమ్మల్ని అడిగినారు. పలానా పర్సన్ అంటే మీకు ఇచ్చినది మొత్తం సెట్ బ్యాక్ అంతా ఇచ్చుకొని మంచిగా ప్లాన్ ఇచ్చినారు కదా అనేసి మేమేం మాట్లాడుకున్నాము. కొంతమంది చెప్పినారు నాతో కూడా. మేము కొంతమందిని సజెషన్ చేసాము. వెళ్ళారు అనేది అది అప్ టు వాళ్ళ చాయిస్. కానీ వచ్చి చూసిన వాళ్ళందరూ బాగుందని చెప్పారు. ఒక్కసారి బిజీ అది మాత్రం ఓకే. కాకపోతే వన్స్ కనెక్ట్ అయ్యారంటే మాత్రం మనకి ఎన్ని డౌట్లు ఉన్నానో క్లారిఫై చేసే వరకు మాట్లాడుతుంటారు. సో ఒక ధైర్యం వచ్చింది మాకైతే. ఏంటంటే మాకు మాకు బ్యాక్ అండ్ సపోర్ట్ ఏమీ లేదు. మాకు ఉన్నాయి ఎవరు చేయరు. సో చేశారంటే కూడా ముందు ఒకటి మాట్లాడతారు, వెనక్కి ఇంకోటి చేస్తారు. అలాంటివి మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇది నేను ఒక్కడు ఇన్కమ్ నా ఒకరి పైన. సో మా వైఫ్ హౌస్ వైఫ్, పిల్లల ఎడ్యుకేషన్ టైం. సో ఈ సిచ్యువేషన్లో నేను ఏదైనా రాంగ్ స్టెప్ వేసి ఏదైనా బ్యాక్ వెళ్ళానంటే స్ట్రగల్ అవ్వాల్సింది నేను. సో దానికి నాకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కావాలంటే కొంతమందిలో స్వామి ఇచ్చిన సలహాలు ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా ఉంటుంది డెవలప్మెంట్. సో 1 of 3-4 మెంబర్స్లో ఫస్ట్ ఇచ్చిన పర్సన్ ఈ ఇంటి గురించి, ఈ వాతావరణం గురించి ఇచ్చిన తను మోటివేషన్తోనే నేను అప్పు చేసేనే నేను కట్టి నింపించుకోవాలన్న ధైర్యం నాకు వచ్చింది. వాస్తునే కాకుండా మనోధైర్యం మీరు చెప్పే చూస్తున్నాను. అవును, ఎందుకంటే నా ధైర్యం ఉంది. కట్టేటప్పుడు కూడాను కొంతమంది ధైర్యం ఇచ్చినారు. సో ఫస్ట్ మోటివేషన్ ధైర్యం, మీరు ఇలా చేయండి, ఇలా వెళ్తే ఇలా ఉంటుంది అనే ధైర్యం ఫస్ట్ ఇచ్చింది. సో ఏ విధంగానే నాకు ఏ సిచ్యువేషన్లో కానీ పని స్లో అయినప్పుడు కానీ, సో ఈ టైంకి ఇది కాలేదు అంటే కూడా ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చెయ్యండి అన్న సలహా ధైర్యం ఇచ్చింది మాత్రము స్వామి ద్వారానే నేను ముందరికి వెళ్ళాను.